చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ పై దాడి? తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీక అయిన తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఎలా అయితే పోరాడారో జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం యూనియన్లకు అతీతంగా పోరాడారు. ఆనాడు అందరూ కలం కార్మికులు ముక్త కంఠంతో పోరాడబట్టే తెలంగాణ వచ్చింది. ఈ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు మాత్రం ఆ విధంగానే ఉంటాయి. నానాటికి ప్రజల తరపున ప్రశ్నిస్తూ సమాజం కోసం ఒక అండగా బాధితుడి పక్షాన నిలబడ్డ ఒక మీడియాని ఇలా అపహాస్యం పాలు చేయడం అనేది చాలా దారుణం, అమానుషం, అవమానకర ఘటన. మహాన్యూస్పై దాడి జరిగితే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలి తప్పించి వ్యక్తిగతంగా డైరెక్ట్గా అటాక్ చేస్తే, వ్యక్తిపై వ్యక్తిగా అటాకులు చేసుకుంటే ఎంతమందికి సమాజానికి ఏం నష్టం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీడియా ఏదైనా హద్దులు మీరితే అంబుడ్స్మెన్ వ్యవస్థ ఉంది. అంబుడ్స్మెన్ వ్యవస్థకు మీరు ఫిర్యాదు చేయొచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, అక్కడికి ఫిర్యాదు చేయొచ్చు. దీని మీద ప్రభుత్వానికి నివేదిస్తే ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నిజ నిర్ధారణ చేసి తప్పు ఎవరు జరిగినా తప్పు ఒకటి కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఇన్ని పద్ధతులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకు కల్పించ ఉండగా భౌతిక దాడులు అనేది సిగ్గుచేటని మా అభిప్రాయం. ఓకే అన్న, చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్